జ్వరంలో కూడా అదే అరిస్తే నోరుపోయి అనాలి. వాడి నేచర్కి సంబంధించినటువంటి వస్తువు. బికాస్ ది వైటల్ ఫోర్స్ నోస్ బెటర్. యానిమల్ ఇచ్చిన వాటిలో ఇది ఒకటి. ఊరికే మైండ్లో గుర్తుంచుకొని రాసుకోక్కర్లేదు. అదే కొంచెం ఇదే కొంచెం విచక్షణ జ్ఞానంతో ఏం కావాల్సి ఏదంటే ఒక వైడర్ ఛాయిస్ కాకుండా చిన్న ఛాయిస్. మనం కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలంటే ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్ లో ఏం కావాల్సి లేదు. బంగాళదుంప కూర కావాలని అనుకోండి, పెడితే కొంప ముడిగిపోతుంది, డైజెస్ట్ అవ్వదు. అంటే టైఫాయిడ్ లో లాగేస్తుంది. ఏది అమ్మవారి సంగతి ఎట్లా నుంచి వాడు నక్స్వామిక వాళ్ళగే రిచ్ ఫుడ్స్, స్ట్రాంగ్ ఫుడ్స్ వీడికి ఇష్టం ఉండవు. వాడికి ఇష్టం ఉన్నా తినడు, భయపడతాడు. ముఖ్యంగా వీడు రాత్రుల పూట వీడు కూడా వాళ్ళగే రిచ్ ఫుడ్స్ తీసుకుంటానికి భయపడతాడు. సల్ఫర్ వాడు కూడా. ఎందుచేత తెల్లవారి దాకా ఆ ఆహారం అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది కడుపులో సల్ఫర్ వాడికి. అందుకని వీడు కూడా తప్పకుండా రాత్రుల పూట వాడు ప్రిఫర్ చేసేవి అప్పడాలు, ఒడియాలు, డీహైడ్రేటెడ్, ఇంకా ఒరుగులు, అటుకులు, జగన్నాథ పట్టుకులు అంటారు. అలాగే బొరుగులు అంటారు ఇక్కడ, అక్కడ మరమరాలు అంటారు, మొరియాలు అంటారు. కనుక ఒరుగులు, బొరుగులు ఇట్లాంటివన్నీ వీళ్ళిద్దరికీ చాలా ప్రియమైన ఆహారం. ఏది ఒక నక్స్వామిక వాడు, ఒక సల్ఫర్ వాడు పూర్ణయాత్ర ఎక్కితే సంతుల్లో ఇదే పోసుకుని ఎక్కుతారు. డీహైడ్రేటెడ్ ఫుడ్స్ అవి తిని మనుషులు తాగేస్తే ఆ పూటకి వాడికి అయిపోతుంది భోజనం. అంటే న్యూట్రిషస్ అక్కర్లేదు వాడికి, నాన్ న్యూట్రిషస్ ఫుడ్ మీద లీవ్ చేస్తాడు. అందుకని శరీరానికి చిన్నగా న్యూట్రిషన్ ఉండదు వాడికి. అది తీసుకుని వాడేం చేస్తాడు, స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు నక్స్వామిక వాడు, వీడు చేట మజ్జిగ తాగుతాడు, లేకపోతే మంచినీళ్ళు తాగేస్తాడు. వాడికి మంచినీళ్ళు సొక్కవు, కాఫీయో టీయో మళ్ళీ మాట్లాడితే కొంచెం గట్టిదో ఇట్లాంటివి ఉండాలి వాడికి. అంటే వారం డ్రింక్ కానీ హాట్ డ్రింక్ కానీ. ఎవరికి నక్స్వామిక వాడికి కొంచెం ఎంత కిక్కు కొట్టే డ్రింక్ అయితే అంత సరుకు వాడికి. వీడికి చేట మజ్జిగ ఇలాంటివి బాగా. వాడు తెచ్చిన మజ్జిగలో కూడా ఏం చేస్తాడు, ఆ ఖాళీ ఎంత ఉంటుందో గ్లాసులో దాంట్లో మంచివాడు పోషించే తాగుతాడు సరుకులు. చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఒకవేళ రాత్రి డిన్నర్కి వెళ్తే ఏమైంది, మొత్తం ఆ డిన్నర్ అంతా వీడి కడుపులో ఉన్నట్టే ఉంటుంది. తెల్లారిందాక బల్ల పెట్టేసినట్టు ఉంటుంది. ఇది వీడుకున్నటువంటి ఇంకొక మోడాలిటీ. నెక్స్ట్ మోడాలిటీ, స్నానం చేసినా ఒళ్ళు నీళ్లతో కడుక్కున్నా ఏముంటుంది, స్మార్టింగ్ అది స్కిన్, చిమచిమలాడుతుంది ఒళ్ళు. మామూలుగా ఆరోగ్యంగా ఉంటే స్నానం చేస్తే హాయిగా ఉంటుంది, చిమచిమలాడుతుంది. ఇంకా ఏముంటుంది, గొలగొల్లాడుతుంది ఒళ్ళు. నెక్స్ట్ ఒక అరగంటలో లోపల నుంచి స్టీమింగ్ ఇంజిన్ లాగా వేడి వస్తుంది స్నానం చేస్తే వీడికి. ఇంకా వీడికి ఏదేదైతే బాధలు వీడి ఫైల్స్ లో, వీడి ఆల్బమ్స్ లో ఉన్నాయో అవన్నీ వర్షం వచ్చేస్తాయి స్నానం చేసి. నరాల నొప్పులు ఉంటే నరాల నొప్పులు, తలనొప్పి ఉంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటే ఒళ్ళు నొప్పులు, అన్నీ కూడా ఒక్కొక్కటి స్నానం చేసిన తర్వాత ఒక అరగంట నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఒక అరగంట లోపల స్పీడ్ తిరిగిపోతుంది. సినిమాలో హై స్పీడ్ గా తిప్పుతారు చూడండి, ఆ మోస్తరుగా మొత్తం తిరుగుతాయి. తర్వాత స్నానం చేసిన తర్వాత నీరసంగా ఉంటుంది, మరీ దౌర్భాగ్యం, చస్తున్నట్టు ఉంటుంది, వీక్ గా ఉంటుంది. ఈ ఫీల్స్ వీక్ ఆఫ్టర్ ఎ బాత్. మామూలుగా అయితే ఆరోగ్యం బాగుంటే పీపుల్ ఫీల్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ బాత్. స్నానం తర్వాత ఒంటికి కొంచెం అదొక నీరసం తగ్గి సత్తువు వస్తుంది. ఎందుకని
బయలాజికల్ కింగ్డమ్కి వాటర్కి ఉన్న సంబంధం అలా. అసలు బయలాజికల్ కింగ్డమ్ వాటర్ లేని చోట ఉన్నదా? చూడండి, ఏ కొద్దిగా ఏమాత్రమైన తడి కానీ తేమ కానీ ఉండనటువంటి రీజియన్స్ లో రేంజెస్ లో బయలాజికల్ కింగ్డమ్ ఉంటుందా మీరు టెస్ట్ చేయండి. పదుల లైఫ్ ఉంటుంది కానీ బయలాజికల్ కింగ్డమ్ ఉండదు. అది మోడర్న్ సైన్స్కి ఇంకా తెలియదు. బయలాజికల్ కింగ్డమ్ వేరు, లైఫ్ ఉంటుంది వేరు. అంటే లైఫ్ లేనటువంటి పరమాణు అంటూ సృష్టిలో ఉండదు. దట్ ఈజ్ వాట్ ది 21st century సైన్స్ ఈజ్ గోయింగ్ టు టీచర్. సూర్యుడు లైఫ్ ఉందా లేదా? లేకపోతే ఉంటుంది అంటాడు. అంటే ఈ టర్మ్స్ ఆఫ్ ఎర్త్ లైఫ్ మనం మాట్లాడుతున్నాం. ఎంత సైన్స్ చదువుకున్నప్పటికీ కూడా వీఆర్ టాకింగ్ లైక్ బాటమ్ ది వీవర్. యు ఆర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎన్ యాస్ అన్నాడు షేక్స్పియర్. బాటమ్ ది వీవర్ ఏమయ్యా యాస్ అంటే మిట్సమర్. అట్లాగా మనం ఎంత సైన్స్ చదువుకున్నా మోడర్న్ ఏజ్ లో మనం ఏం క్వశ్చన్ వేస్తున్నాం? సన్ లో లైఫ్ ఇంపాసిబుల్ అంటున్నాం. లైఫ్ ఇంపాసిబుల్ కాదు, ఎర్త్ లైఫ్ ఇంపాసిబుల్. అంటే ఎర్త్ మేనిఫెస్టేషన్ టైప్ ఆఫ్ లైఫ్ ఇంపాసిబుల్. ఇది తెలియాలంటే 20th century సైన్స్ ఈజ్ టూ లిటిల్ అండ్ టూ నేరో టు అండర్స్టాండ్. వెయిట్, వీ హ్యావ్ టు వెయిట్. అయితే సన్లో లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది? బాడీస్ దేంతో చేయబడి ఉంటాయి అని అడుగుతారు. కామన్ సెన్స్ పాయింట్. ఎర్త్ లో ఉన్నటువంటి లివింగ్ బీయింగ్స్ బాడీస్ దేంతో చేయబడ్డాయి? ఎర్త్ మినరల్స్, ఎర్త్ మ్యాటర్. సన్లో సన్ మ్యాటర్. సింపుల్ కామన్ సెన్స్ అవుతుంది 21st centuryకి వెళితే. 20th centuryలో అది ఇంపాసిబిలిటీ. రైతు బ్రదర్స్ కు ముందు విమానం అనేది మానవుడికి ఎలా ఇంపాసిబులో 21st century లోపల మనకి సన్ను మొదలైనటువంటి ప్లానెట్స్ లో లైఫ్ అలా ఇంపాసిబుల్. అంటే మన కన్ను తెరవకపోతే అవతల సూర్యుడు లేనట్లే లెక్క. స్పేస్ ఎవేకెనింగ్ మొదటి ఎవేకెనింగ్. అంటే స్పేస్ అన్బౌండ్ లో ఏ గ్లోబ్ ఆఫ్ స్పేస్ ఎవేకెన్ అవుతుంది, అది మొదటి ఎవేకెనింగ్. అంటే ఈ బోర్డు మీద సున్నా చూస్తే ఇందులో కూడా పోతే ఉన్నట్లు చోటులో చోటు వేరవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది బర్త్ ఆఫ్ వన్ ఎగ్. అంతకు ముందు ఉన్నదాన్ని ప్యాసివ్ స్పేస్ అంటారు, ఎవేకెనింగ్ దాన్ని యాక్టివ్ స్పేస్ అంటారు. ఏన్షియంట్ సైంటిస్ట్ అంతకు ముందున్న దాన్ని మహత్ అన్నారు, యాక్టివేట్ అయిన దాన్ని ఆకాశం. ఆ ఆకాశం అంటే ప్రకాశించింది, ఆబ్జెక్టివ్ స్పేస్ అన్నమాట. అంతకుముందు సబ్జెక్టివ్ స్పేస్. మనం అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. 21st centuryలో మళ్ళీ వెళ్తాం ఆ సైన్స్ లోకి. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? దీంట్లో పైథాగరస్ చెప్పాడు సెంటెన్స్, స్పేస్ ఈజ్ డీకంపోజ్డ్ ఇంటూ స్పేసెస్ అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్. అది వస్తుంది నెక్స్ట్. ఇది దీన్ని ఏమంటారు? లోకోమోషన్ ఎవేకెనింగ్, రెండవ ఎవేకెనింగ్. మూడవది న్యూక్లియర్ ఎవేకెనింగ్, అంటే పరమాణువులకు మూలమైనటువంటి మేల్కాంత. దాంట్లో మనం ఎదుర్కొన్న గ్యాసెస్ వ్యవహారం, మినరల్ కింగ్డమ్ అన్ని వచ్చేస్తాయి. దాని తర్వాత అది బయలాజికల్ ఎవేకెనింగ్. అప్పుడు మనం ఎదుర్కొన్నాం. దాంట్లో మొదటిది ఏమిటి? ప్లాంట్ ఎవేకెనింగ్. మినరల్స్ నుంచి ప్లాంట్ కింగ్డమ్ ఎవేకెన్ అవుతుంది. ఎలా ఎవేకెన్ అవుతుంది అంటే, ఆకుపచ్చని గుర్రం ఎక్కువ వస్తాట సూర్యుడు 7 గుర్రాలు. ఏన్షియంట్ సైంటిఫిక్ బుక్స్ లో చెప్పాను. ఎక్కి వచ్చి తన గుర్రం దిగి ఇందులో దుక్కుతాట. అంతకుముందు పైన హరియశ్వరుడుగా ఉన్నాడు, ఇప్పుడు హరియశ్వరుడు అవుతాడు. అంటే క్లోరిన్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ అంటాం, క్లోరిన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాను మనం. దాంట్లోకి వచ్చి ఇందులోకి వస్తే కొత్త ఎవేకెనింగ్ వస్తుంది వీటిలో, సేమ్ మినరల్స్ లో. దాన్నే ఉషస్సు అంటే ది థర్డ్ ఎవేకెనింగ్ అంటారు. ఉషస్సు వడ్లలో స్థానం పొందింది కనుక ఓషధి అంటే ప్లాంట్ కింగ్డమ్ అనేటువంటి స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత మనం ఎదుర్కొన్నటువంటి ప్లాంట్ కింగ్డమ్ లో ఏమున్నది? సెన్సేషన్ అంతా, కాన్షియస్నెస్ అంతా మొత్తం ఉన్నది. ఒక చోట
డివిజన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ లేవు. అంటే ఒక ఆకు కోస్తే చెట్టు మొత్తానికి తెలుస్తుంది కానీ కోసే చోట తెలియదు. ఎందుకని? బ్రెయిన్ సెల్స్ వేరవటం కానీ నర్వస్ సిస్టమ్ వేరవటం కానీ లేదు. అయితే ఈ తెలియటం నొప్పి తెలుస్తుందా? నొప్పన్నా సుఖంగా ఉంటామన్నా బాగుంటామన్నా బాగుండకపోవటం అన్నా ఒకటే. ఎందుకంటే ఒకే సెన్సేషన్ ఉంది ఒకటి. అది వచ్చిన తర్వాత ప్లాంట్ కింగ్డంలోకి వచ్చేటప్పటికి ఈ సెన్సేషన్ ఇచ్చేటువంటి ఆపరేటర్స్ వేరే ఒక కొన్ని బ్రెయిన్ సెల్స్ ఏర్పడతాయి. అప్పుడు యానిమల్ కింగ్డమ్ పుడుతుంది. అక్కడి నుంచి వీళ్ళకి మెసేజెస్ వెళ్ళాలి కనుక టెలిగ్రఫీ సిస్టమ్ అంటే నర్వస్ సిస్టమ్ కూడా వస్తుంది. బ్రెయిన్ నర్వస్ అంటే ప్లాంట్ కింగ్డమ్. అక్కడి నుంచి నెక్స్ట్ హ్యూమన్ కింగ్డమ్. ఇది కొంచెం సైకిల్. ఇది కాకుండా డార్విన్ ఇచ్చిన సైకిల్ తీసుకుంటే చేతులు కాళ్ళు ముక్కు చెక్కేసినట్టు మధ్య మిస్సింగ్ లింక్స్ చాలా ఉంటాయి. ఏడిచినట్టు ఉంటుంది. కోపడి కంటే కోపడి సమాధానం లేదు మీరు. కనుక దిస్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆర్ సైన్స్ ఆఫ్ ది పాస్ట్. whereas the science of the present is a beginning which leads man to war. Understood? We can't deny this. Therefore, we have to accept it. And let us try to prepare ourselves for the better science. ఈ బ్యాక్గ్రౌండ్ మీద థింక్ చేసినటువంటి వాళ్ళలో హ్యానిమన్ ఒకడు. అంచేత మనం వెలుగున్నటువంటి మీటర్ గేజ్ సైన్స్ తో హ్యానిమన్ హోమియోని తీసుకుంటే మొత్తం అర్థం అవ్వదు. పైథాగరస్ కానీ హ్యానిమన్ కానీ ప్లాటో కానీ వీళ్ళు ఉండి వేదాంతుల్లా కనిపిస్తారు. ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి చిటికిన లాంటి మిల్లీమీటర్ సైన్స్తో ఆలోచిస్తాయి. బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఇంకా కొన్ని సిరీస్ ఉన్నాయి. సెకండ్ క్లాస్ అడ్వాన్స్ క్లాసులో రేపు ఎల్లుండో చూద్దాం. లేకపోతే హోమియో ఫిలాసఫీ బోధపడాలటువంటిది. ది లా ఆఫ్ పీరియాడిసిటీ, ది లా ఆఫ్ పల్సేషన్, ఇవన్నీ ఉన్నాయి కొన్ని నేచర్లో. వాటిని మోడర్న్ సైన్స్ వినయంతో పెద్దల దగ్గర ప్రాచీనుల దగ్గర నేర్చుకోవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది సైంటిస్ట్ షుడ్ బి నాట్ టు బి ఫీల్ అషేమ్డ్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ ది పాస్ట్ ఆర్ ది ఫ్యూచర్. అప్పుడు నిజంగా సైంటిఫిక్ వేరు. ఇక్కడ వీడికి ఈ స్మార్టింగ్ స్నానం చేసేది. ఇంకా అన్ని బాధలు ఎక్కువ అవుతాయి. నీరసం ఎక్కువ అవుతుంది స్నానం చేసేది. తర్వాత స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి సన్నటి నీటి పొక్కులు నేను చెప్పుకున్నాను అవి వస్తాయి. చాలా సన్నగా ఉంటాయి. ఇట్లా చుతుకుతూ ఉంటాయి. మళ్ళీ మొన్నటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది సల్ఫర్లో ఉన్నటువంటి ఒక లక్షణం. స్నానం చేస్తే ఇవన్నీ ఉద్రేకిస్తాయి. స్నానం ఆలస్యం చేసిన కొద్దీ ప్రాణానికి ఇవన్నీ హాయిగా ఉంటాయి. అంటే ఎమిలేషన్ బై నాట్ వాషింగ్ అండ్ అగ్రవేషన్ ఫ్రమ్ వాషింగ్, ఈ రెండు ఉంటాయి. అంటే ఎంతసేపు పొద్దెక్కి వాడు మట్టిగా ఉంటే అంత ఈ బాధలన్నీ లేకుండా కొంచెం అలాగా మత్తుగా తమాషగా ఉంటుంది. ఇది సల్ఫర్ వాడికి ఇన్ఎవిటబుల్ గా ఉంటుంది, కనిపిస్తుంది క్లియర్ గా. నెక్స్ట్ మోడాలిటీ ఇదివరకు చెప్పుకున్నటువంటి మిగతా డ్రగ్స్ లో దేంట్లో కంపేర్ చేస్తూ చెప్పుకున్నాం. ఏమిటి? అగ్రివేషన్ ఆఫ్ ఆల్ సింటమ్స్ ఫ్రమ్ సన్, ఎక్స్పోజర్ టు సన్. ఎండ భరించలేడు. సల్ఫరు, పల్సటిల్లా, ఫాస్ఫరస్, బ్రయోనియా మొదలైన వాళ్ళంతా ఎండ భరించలేడు. ఎండలో పెడితే బుర్ర మండిపోతుంది. బర్నింగ్ అది స్టార్ వన్ హెడ్. ఎండలో కాస్త నడిస్తే బుర్ర మంట, చేతులు మంట, పాదాలు మంట. బర్నింగ్ ఆఫ్ ఫీట్, హ్యాండ్స్ అండ్ ది స్టార్ when exposed to sun. ఇది క్లియర్ కట్ సింటమ్స్ సల్ఫర్కి. ఇది ఒక మోడాలిటీ. పోనీ ఎండ భరించలేదన్నారు కదా, గాలి చల్లగా ఉంటే ఎలా ఉంటుంది? ఎండ తక్కువగా ఉంది, బాగుంది. కొంచెం చల్లగా బ్రీజు వేస్తూ ఉంది సముద్రం నుంచి, బాగుంది. మబ్బులు వేసినాయి, బాగుంది. రైన మబ్బులు మించి చల్లగాలి వచ్చి ఆ ఒడ్డుమంది
మరీ చలిగాలి భరించలేడు సల్ఫర్ వాడు. అది కూడా చలికాలం వచ్చింది, లోపల బయటికి రాలేడు, అలా పీసుకుపోయి ఇంట్లో కూర్చుంటాడు. ఎండాకాలం వచ్చినా పీసుకుపోతాడు, చలికాలం వచ్చిన ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ కనుక వచ్చినట్లయితే వీడు దమిడికి పనికిరాడు. అలాగా సమపాలంగా కనుక వాతావరణం ఉన్నట్లయితే వీడు ఏమన్నా చేస్తాడు. తర్వాత ఎండ ఉన్నంతసేపు ఒక విధమైనటువంటి యాంగ్విష్ అంటారు, అంటే తపన, తాపం. ఏమిటంటే ఒక చోట ఉన్న బాధ కాదు ఇది. తాపం అంటే శరీరంలో ఎక్కడ ఉంటుందని, అందుకని ఇవి చాలా ముఖ్యమైన సిమ్టమ్స్. వీటిని ఏమంటారు? జనరల్ సిమ్టమ్స్. మనస్సు కొంచెం డెస్పాండెంట్ గా ఉంది అంటాడు, అంటే ఎక్కడ ఉంటుంది చూపించేదో. మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ హోమియోపతిక్ డ్రగ్ సెలెక్షన్ ఇవి. నాకేమిటో జబ్బు చేసేట్టుగా ఉందంటాడు, ప్రయోజనం మందు కావాల్సిన వాడు. 4-5 రోజుల్లో ఏదో జబ్బు చేస్తున్నాడు అంటే ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఏదో మీరు ఎక్స్పీరియన్స్ తో వాడు చెప్పాల్సిందే, వాడు చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ తో పట్టుకోవాల్సిందే. నాకేమిటోనండి ఏదో మామూలుగా లేదండి, ఏదో జబ్బు చేసేట్టుగా జబ్బు చేసి అనిపిస్తుందంటాడు. మిగతా సింటమ్స్ వరకు గ్యాదర్ చేసుకుని బ్రయోనియా ఉంటుంది వాడికి. ఏ ఫీలింగ్ ఆఫ్ సిక్నెస్ అంటారు, అది బ్రయోనియా. అంటే తలనొప్పి నొప్పితే తగ్గుతుంది అనేది దీనంత రిలయబుల్ సిమ్టమ్ కాదు. ఏ డ్రగ్లో అయినా సరే మోస్ట్ రిలయబుల్ సిమ్టమ్స్ జనరల్స్. జనరల్స్ లో కూడా మెంటల్స్ అని కూడా అంటే మొత్తం ఆపాన మస్తకమును లొకేషన్ పెట్టడానికి వీలు లేకుండా ఉన్న సిమ్టమ్స్ అవి జనరల్స్ అంటే. దే బిలాంగ్ టు ది వైటల్ అండ్ మెంటల్ ప్లేన్. లొకేట్ చేయడానికి వీలైనవన్నీ ఫిజికల్ ప్లేన్ సిమ్టమ్స్, అంటే మేనిఫెస్టేషన్ సంబంధించినవి. దే ఆర్ కాల్డ్ ఎక్స్టీరియర్ సిమ్టమ్స్ ఆర్ అన్ఇంపార్టెంట్ సిమ్టమ్స్. మళ్ళా చెప్పుకున్నాం, ఇప్పటికే పరిచయం చేస్తున్నా. అంటే అన్ని ఒకరోజే పరిచయం చేస్తే మన సబ్జెక్ట్ ని ఇంటలెక్చువలైజ్ చేస్తే ఏం లాభం లేదు. అందుకని విన్న మాట మీద మళ్ళీ నేర్చుకుంటే బాగా ఉంటుంది. అందుకని వీటికి ముఖ్యంగా తాపంగా ఉంటుంది, చర్మం మంట చెప్పాం పుడుతుంది, ఇంకా ఎండలోకి వెడితే ఎర్రపడుతుంది చర్మం. కొంచెం రుద్దుకుంటే ఎర్రపడుతుందని చెప్పాం కదా మనం. అట్లాగే ఎండలోకి వెడితే యువతలకు వస్తే లోపలికి అలా కందిపోయినట్టు కందగడ్డలే అవుతాడు. తేడా కనిపిస్తుంది, రంగు తేడా. చెవులు గివులు ఎర్రపడతాయి ఎండలోకి వెళ్ళొస్తే. సర్ఫర్ఫిషియెంట్ ఇది క్లియర్ కట్ గా తెలుస్తుంది. పోనీ స్నానం చేయి అంటే చేయి. ఏం చేస్తూ ఉంటాడు? సన్నీళ్ళు చదువుకుంటాడు, లేదా తడిగుడ్డ భుజాన్ని వేసుకుని కబుర్లు చేస్తూ ఉంటాడు. గుడ్డ తడిపేసి ఇలాగా భుజాన్ని వేసుకుంటూ చొక్కా విప్పేసి వేసవికాలంలో మధ్యాహ్నం పూట ఇంటి దగ్గర కూర్చుంటాడు. ఇది వీడికి ఇంకో పెద్ద మొడాలిటీస్ లో ఒకటి అనమాట. నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ షూర్ మొడాలిటీస్. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ఫ్రమ్ స్టాండింగ్. నిలుచున్నతో బాధలన్నీ ఎక్కువగా తలనొప్పిగా. ఎవరో వచ్చారు, నుంచున్నాడు, వెళ్ళి సమాధానం ఎక్కువైపోయింది, దంచేస్తుంది. వాళ్ళని ఎలా పంపించి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు, పడుకున్నాడు బాగానే. అది తేడా వీరికి, ఆ తేడా ఉంటుంది తలనొప్పి. నుంచుంటే బాగా ఏ బాధ అయినా సరే ఎక్కువైపోతుంది ముఖ్యంగా. తర్వాత నుంచోలేడు, కాన్స్టెంట్ గా. వాడి కనుక ఒక అరగంట మీరు నుంచోబెట్టి మాట్లాడితే ఆ పక్కన ఏం గోడ కానీ ఏదన్నా చెయ్యి ఇట్లా పెట్టుకుంటాం కోసం వెతుకుతాడు. అంటే ఈ హ్యాస్ టు ఫైండ్ ఎ సపోర్ట్. లేదా ఒక కాలు మీద కుడి పక్కనో ఎడం పక్కనో నుంచుంటాడు ఇట్లా ఇట్లా. ఎందుకంటే ఇంకా సేపా గట్టు మారుతుంది, షిఫ్ట్లు కొట్టచ్చు, నడువు లాగేస్తూ ఉంటాయి. హీ స్టాండ్స్ ఆన్ వన్ లెగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఆన్ అదర్ లెగ్ ఫర్ సమ్ మోర్ టైమ్.
అంటే ఎక్కువగా నిలబడి అలా ఉండలేడు, నడువులు లాగేస్తాయి. అంతేకాక ఏ బాధ అయినా సరే నుంచుంటే, కడుపు నొప్పిగా ఉన్నటువంటి వాడికి నుంచుంటే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. లేదా నుంచుని అరగంట మాట్లాడేటప్పటికి వాడికి రోజు డ్యూ అయిన కడుపు నొప్పి వస్తుంది. రోజులో 2 రోజులకో మాట 4 రోజులకో మాట కడుపు నొప్పి వస్తుంది అనుకోండి సల్ఫర్ పేషెంట్కి. వాడు అరగంట నుంచుని ఎక్కడన్నా కంపల్సరీగా ఆఫీసర్ వాళ్ళు వస్తే మాట్లాడాడు అనుకోండి, వచ్చేసింది కడుపు నొప్పి, ఆ రోజంతా వాడికి తెలియదు. ఇలాగే ఏ బాధ అయినా సరే మీ ఇష్టం. సల్ఫర్ వాడికి నిలబడితే ఎక్కువైపోతుంది, తలనొప్పి వెంటనే తెలుస్తుంది. అదే బ్రయోనియా వాడికి కదలకుండా అలా నిలబడున్నా ప్రాణానికి హాయిగా ఉంటుంది, తగ్గినట్టు. కానీ తలకాయ ఇటు నుంచి ఇటు తిప్పితే దన్ దన్ కొట్టేస్తుంది. బ్రయోనియా వాడికి తలనొప్పి వచ్చిందంటే ఇటు చూస్తుంటే అటు పిలిచారనుకోండి, ఎవరో పిలిస్తే అటు నుంచి ఇటు తలకాయ తిప్పేటోడికి మళ్ళీ ఇటు తలకాయ కాసేపు కదలకుండా ఉంచే లోపల ఒక 20-30 సెకండ్లలో దన్ 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 అని ఇక్కడ వాయించేస్తూ ఉంటుంది. మళ్ళా కదలకుండా నుంచున్నట్టుగా ఆ వాయించడం తగ్గుతుంది. అలాగే ఎక్కడన్నా ఇట్లా తలగా ఆనించి కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఇలా ఇచ్చాడనుకోండి న్యూస్ పేపర్ కోసం దన్ 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 కొట్టేస్తూ ఉంటుంది. పడుకున్నాడు అనుకోండి అంటుంది, ప్రాణానికి హాయిగా ఉంటుంది. డాక్టర్ చెయ్యి అన్నాడు అనుకోండి, తల కదిలించక్కర్లే, చెయ్యి కదిలించోటి దన్ 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 కొడుతుంది. బాడీలో ఏ పార్ట్లో ఏ మూమెంట్ వచ్చినా, ఏ పార్ట్లోని ఏ బాధ అయినా సరే విపరీతంగా ఎక్కువ ఉంటుంది ప్రయోజనం. అందుచేత ఎట్లాగా వాడు అలాగా ఉన్న పొజిషన్లో సభలోన కూర్చుండి దచ్చినట్లు అన్నారు. కదలకుండా కూర్చుండేది, ఇంకేం లేదు. ఏ పొజిషన్లో ఉన్నవాడు ఆ పొజిషన్లోనే ఖర్చు. లేకపోతే ఫోటోగ్రాఫర్ బాగుపడతాడన్నట్టు అలా కూర్చోవాలి. అది బ్రయోనియా. బెల్లడోనా వాడు తలనొప్పి వస్తే పడుకుంటే చచ్చిపోతాడు. పడుకుంటే తలకాయ నొప్పి ఇది బద్దలైపోయి కింద పడిపోతున్నట్టు, మొక్కలు చెక్కలైపోతున్నట్టు ఉంటుంది. తలనొప్పి వచ్చిందంటే వాడు కూర్చోవలసింది కానీ పడుకోకూడదు. పడక కుర్చీలో దేంట్లో ఓ పొజిషన్లో కూర్చోవాలి బెల్డోనా వాడికి. అంతేకాక బెల్డోనా వాడికి తలనొప్పి వస్తే లేచి ఇలా అడుగేశాడు. ఆ అడుగు ఇక్కడ వేసినట్టు ఉంటుంది. అంటే అదిరిపోతుంది, ఒళ్ళంతా అదిరిపోతుంది అడుగేస్తే. అంతేకాక కొంచెం ఇటు ఉంచాడు అనుకోండి తలనొప్పి వస్తుంది. కొంచితే తల లోపల ఏదో ఉన్నటువంటి పదార్థముల ఉండ అట్నుంచి టిక్కుని ఈ పక్కకి తప్పుడైనట్టు అనిపిస్తుంది. అంటే కురుడికాయలో ఇట్లా కదిలించే ఉంటుంది చూడండి. ది కంటెంట్స్ ఆఫ్ ది హెడ్ అపియర్ టు మూవ్ విత్ ది మూవ్మెంట్ ఆఫ్ ది హెడ్. ఏమి మూవ్ అయితే అసలు బతకడం, కానీ వాడికి అనిపించేటువంటి ఫీలింగ్ అది. మళ్ళీ ఆ రెండో పక్కకి తల ఉంచితే ఈ మొత్తం కంటెంట్స్ అటు తక్కువ ఎక్కించడం లోపల కొట్టుకున్నట్టు ఉంటాయి. ఈ లక్షణం బెల్డోనాకి ఇంకా ఆర్సికం ఆల్బమ్కును రెండింటికి ఉన్నాయి. ఏది కురుడికాయలాగా లేకపోతే పండిన వెలగ పండులో ఉన్న కంటెంట్స్ లాగా ఎటువంటి అటు పక్క కొట్టుకున్నట్లుగా అనిపించేవి తలలో. ఆర్సిక్ ఆల్బము, బెల్డోనా ఈ రెండింటికి ఉన్నాయి. మిగతా సింటమ్స్తో వెరిఫై చేసుకోవాలి. బెల్డోనాకు కూడా ఒళ్ళు మంటలు ఉంటాయి, తాపం ఉంటుంది, కానీ రెడ్నెస్ ఉంటుంది. ఎండలోకి ఎలక్షన్ లేకుండానే కందిపోయి ఉంటుంది ఒళ్ళంతా బెల్డోనా వాడికి. ఇట్లా తేడాలు చూసుకోవాలి. అంటే బాగా డ్రగ్స్తో పరిచయం అవుతున్న కొద్దీ, డ్రగ్స్తో పరిచయం ఎక్కడవుతుంది? పుస్తకాల్లో కాదు, మనుషుల మొహాన. జాగ్రత్త. పుస్తకంలో 800 బాటలు బట్టి తీసి అటు ఇటు చేసినా మనం బట్టి పట్టినప్పుడల్లా మళ్ళీ విక్రమార్కులు కదా అంటే అక్కడ దాకా వెళ్ళేది చాలా చెట్టు మీద వెళ్ళిపోతుంది. బట్టి కొంతవరకే ప్రిలిమినరీ రిజిస్టర్డ్. అది అయిన తర్వాత మనుషుల్లో చదవాలి. మనం చదువుకున్న మెటీరియల్గా మనుషుల్లో చదవటం మొదలుపెట్టిన కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. రాత్రి ఏమో పుస్తకంలో చదువుకోవాలి, పొగలు మనుషుల్లో చదవాలి. అది చేయవలసింది. అలాగే కొందరికి తలకాయ నొప్పి, ఇంకొందరికి ఇలా తల వంచలే. తలనొప్పి వస్తే ముందుకు వంచితే
తల నిండా నీళ్లున్నట్టు అవి కిందికి పోతాయేమో బదలేదు, కొబ్బరి కొండమో ఏదోలాగా అలా అనిపిస్తుంది. దాన్ని ఏమంటారు? ఫుల్నెస్ ఆఫ్ ది హెడ్. ఫుల్నెస్ ఆఫ్ ది హెడ్, తల నీటితో నిండుగా ఉన్నట్లు. యాజ్ ఇఫ్ వాటర్ వుడ్ బర్స్ట్ అవుట్ అండ్ ఎస్కేప్. మర్చంలాగా బుర్రలోంచి నీళ్ళేవో కింద పడిపోతాయేమో అన్నట్టుగా వంగితే లేవలేడు, తలకాయ బరువు అయిపోతుంది. ఇదో రకం. ఈ హెడేక్ దేనికి ఉంటుంది? లెగసిస్, డల్కమేరా. వీళ్ళిద్దరూ ఇల్లు పక్క పక్కనే, అంటే చాలా సిమిలర్ గా ఉంటాయి సిమ్టమ్స్. కానీ ఒకడంటే ఒకటికి పడదు. ఈ మంది వేసి ఆ మందు వేయకూడదు, ఆ మంది వేసి ఈ మందు వేయకూడదు. లైఫ్ లాంగ్ గా తగ్గకుండా డబ్బులు వచ్చేస్తాయి. ఎనిమికల్స్. ఒక ఆస్తమా పేషెంట్కి వేశారు ఈ ఊర్లో 1964లో. పాపం ఆవిడ అలా విపరీతమైన బాధపడుతూ ఉంది. ఆయన లెగసెస్ వేసేసాడు. నిజంగా ఇండికేట్ అయింది ఆయనకి. ఆగితే సరిపోయింది. ఆ రెండో ఆయన డాక్టర్ పార్ట్నర్ సరిగ్గా దీని సిమ్టమ్స్ లాగే ఉంటాయి, దాని సిమ్టమ్స్ డల్కమలో వచ్చాడు రాత్రి. తత్ఫలితంగా ఆవిడికి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆస్తమా తగ్గలేదు. ఇప్పుడు జర్మనీలో ఉంది. మొన్న వెళ్ళినప్పుడు మ్యూనిక్ లో కలిసింది కూడా. ఏమైనా అలాగే ఉంది. అంత అపకారం జరుగుతుంది ఎనిమికల్స్ పడితే. ఇదొకటి. కొందరికి నడుం నొప్పులు ఉంటాయి. నడుం నొప్పి కాబట్టి చూస్తారు అనుకోవడం. నడుం నొప్పి నుంచుంటే ఎక్కువ అవుతుంది, అంటే సరిపడం. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కొందరికి. మోకాళ్ళ నొప్పులు కాబట్టి ప్రయోజనం అనకూడదు. నుంచుంటే ఎక్కువ అవుతాయి, వెంటనే కూర్చోవాలి, అంటే సల్ఫర్. పిక్కల నొప్పులు నుంచుంటే పట్టేస్తాయి, సల్ఫర్. కనుక ఈ నుంచుంటే ఎక్కువ అవడం అనేది వేరే గుర్తుంటారు బుర్రలో. సల్ఫర్ దానికి సంబంధించింది, కానీ నొప్పులకు సంబంధించింది అది కాదు. ఇది ఒకటి. నెక్స్ట్, ఈ ఫిజికల్ బాడీ మీద ఉన్నటువంటి పెయిన్స్ కానీ, ఫీవర్స్ కానీ, సఫరింగ్స్ కానీ, వీటిలో ఏవైనా సరే నెక్స్ట్ మోడాలిటీ అగ్రవేషన్ ఆఫ్ సఫరింగ్ వన్స్ ఇన్ 7 days. ఇప్పుడు సప్తాహాలు చేస్తాడు, అంటే 7th day అడ్వెంటిస్ట్. 7వ రోజు సూర్యులాగే 8వ రోజు వరకే మళ్ళీ వచ్చేస్తుంది అదే డబ్బు. అంటే ఇవాళ మలేరియా వచ్చిందంటే 8వ రోజు మలేరియా వస్తుంది. ఇవాళ పార్శ్వనొప్పి వచ్చిందంటే 8వ రోజు పార్శ్వనొప్పి వస్తుంది. ఇవాళ కడుపులో అసిడిటీ, వాంతులు, విరేచనాలు వెళ్ళాయంటే 8వ రోజు అంటారు. ముఖ్యంగా హెడేక్స్ లో చాలా కామన్ గా కనిపిస్తుంది. హెడేక్స్ లో కూడా ఒక రకమైన హెడేక్, హెమిక్రేనియా అనగా పార్శ్వపు నొప్పి. దీన్నే మనవారు మైగ్రేన్ హెడేక్ అంటారు. ఏమిట్రా అని ఆలోచించాను. హెమిక్రేనియాకి మైగ్రేన్ ఏమీ లేదు.